వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్‌కి మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గైస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అయితే గైస్ మనమైతే రీసెంట్‌గా అయితే గేమ్ చేంజర్ గురించి అయితే మాట్లాడుకున్నాం. మూవీ అయితే కొంచెం పోస్ట్‌పోయే అవకాశాలు అయితే చాలా అంటే చాలా గట్టిగా ఉన్నాయని చెప్పేసి బయట అయితే వినిపిస్తున్న వరగలైతే టాక్ అయితే ఇది. అయితే ఏం గురించి పోస్ట్‌పోన్ అయితదైతే ఈ వీడియోలో కొంచెం డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. అయితే శంకర్ గారు ప్రస్తుతానికైతే ఇంగా ఏం ప్రమోషన్ అయితే చేస్తలేరు. మూవీ ఇంగా టైం దగ్గర పడ్డది. తిప్పి కొడితే 20, 30 రోజులు కూడా లేదు. ఇప్పటివరకు ప్రమోషన్ లేవు, ఏం లేవు. మూవీ ఇంగా ఏమైనా షూటింగ్ కంప్లీట్ అయిందా లేదా? అవన్నీ చూసుకుండాలి. 'దిల్ రాజు' గారైతే మూవీ మీకు టీజర్ అయితే వచ్చింది. ట్రైలర్ రావడానికి కొంచెం టైం పడతదని చెప్పేసి చెప్పినారు గదా! ఆ విషయం మీద వచ్చి కొద్దిగా డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. అయితే ఆ విషయం అయితే మనకైతే ఈయనైతే మనకు దగ్గర దగ్గర ఒక 25 డేస్ టైం ఉంది. అయితే ప్రమోషన్‌ల గురించి అయితే మూవీ షూటింగ్ అయితే లాస్ట్ క్లైమాక్స్ అయితే ఉందంట. ఇంగా క్లైమాక్స్ బాకీ ఉందంట. ఇంక తర్వాత వీఎఫ్ఎక్స్ పని కూడా కొంచెం ఉందంట అని చెప్పేసి బయట వర్గాలైతే వినిపిస్తున్నాయి. ఇంక అది టైం పట్టేటట్టు ఉంది. మూవీ అయితే ఇప్పట్లో కొంచెం టైం పట్టేటట్టు ఉంది. రిలీజ్ కాదు. ఇది ఫిబ్రవరికైనా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు అయితే గట్టిగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళైతే బయట అయితే అనుకుంటున్నారు. మీకు ఈ విషయంలో ఏమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మనకు జనవరి 1 మూవీ అయితే వస్తదా రాదా? సంక్రాంతికి వస్తదా రాదా? అయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా విజిట్ చేస్తున్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే గైస్ మనమైతే ఈ ఛానెల్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 3 మంత్స్ అయితుంది. 77 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికైతే పేరు పేరున అయితే థాంక్ యూ. ఇక ఇట్లానే ప్రోత్సహించి మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించండి. గేమ్ చేంజర్ కొరకు ఎంతమంది లీగల్‌గా వెయిట్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్‌లో థాంక్ యూ సో మచ్.